లేనప్పుడేమో లేకుండా అటే పోతాయి, ఉన్నప్పుడేమో ఇంకా కొంచెం ఎక్కువ కొడతాయి ఈ వానలు. ఇప్పటికే వానలతో వరదలతో జనాలు అయోమయంలో పడిపోయి అతలా కుతలం అవుతా అంటే ఇప్పుడు ఉన్న వానలు చాలా ఉన్నట్టు కొత్తగా మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం లేచిందంట. ఆ ముచ్చటేందో మనం కూడా తెలుసుకోవాలి కదా, మా వాడు చెప్తాడంట వినండి. చుట్టూ చల్లబడ్డది, మొగులంతా నల్లబడ్డది, మబ్బు మూసుకొస్తున్నది. మల్లోపాలి బంగాళాఖాతంలో తుఫాన్ లేచిందట నుళ్ళు. ఆడ రెడ్ అలర్ట్, ఈడ ఎల్లో అలర్ట్ అని 2-3 వారాలకెంచి వానల ముచ్చట్లు వరదల ముచ్చట్లతోనే తప్పితే ఇంకో ముచ్చటే లేకుండా అయింది. ఎవరిని మొదలిచ్చినా వానల ముచ్చట్లే వినపడుతున్నాయి. అట్టిప్పుడు మల్లోపాలి అందరిని మెత్తగా చేసేందుకు తయారైతుండట వానదేవుడు. ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ఒడ్డుకెంచి గాలి రువ్వడి మీద వచ్చి తాకుడుతోని ఇంకో 2-3 రోజుల దానిక వానలు గట్టినే దంచుతాయి అంటున్నారు మొగులు అధికారులు. రానున్న 24 గంటల్లో 9వ తారీఖు సెప్టెంబర్ సాయంత్రానికి గాని రాత్రికి గాని ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ తీరం వెంబడిగా ఉత్తర దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోస్తాంధ్ర జిల్లాలలో ఈగింత ఎక్కువనే చినుకులు రాలుతాయి అంటారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో గట్టినే పడతాయట వానలు. ఈ గట్ట దగ్గరికి మొగుల మీద మబ్బులు ఒత్తుకొస్తున్నాయి కాబట్టి చేపల వేటకు పోయేటోళ్ళు జరంత పైలంగా ఉండాలంటున్నారు. ఈ తుఫాను తగ్గుముఖం పట్టేదాకా ఎవరి ఇంట్లో ఆళ్ళనే ఉండాలంటున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు ఇంతకు మునుపు కురిసిన వానలతోని బారుతున్న వరదలే ఇంకా తగ్గలేదు. ఆదిలాబాద్ జిల్లాలున్న పెండలవాడ ఊళ్ళో రైతన్నలు నీళ్లేం వస్తలేవు కదా అని ఎడ్ల బండ్లు కట్టుకుని వాగుకు యువతలొడ్డుకెంచి అవతలొడ్డుకు పోతుంటే నడిమిట్లకు రాగానే రువ్వడి మీద వచ్చి తన్నుకొచ్చింది వరద. ఇంకేముంది, అవతలొడ్డుకు చేరేటాళ్లకు పానం పోయినంత పని అయిందట పాపం. మేడారంలో ఓరి పొలాలలో ఇసుక మేడలు కమ్మినాయి. నాగార్జున సాగర్ ఎగిరి దుంకుతుంది. శ్రీరామ్ సాగర్ లో 26 గేట్లు ఎత్తిలు వరద కిందికి ఇడిచిపెట్టేందుకు. ఇట్లా వరద తన్నుకొచ్చుడుతోని రాకపోకలు బంద్ అవుతున్నాయి. వరదలతోని సీతమ్మ శరబడుతున్నారు పబ్లిక్. ఇక ఈ జాలవన్నట్టు ఇప్పుడు మల్లోపాలి తుఫాన్ లేచిందట. ఇక నేను చెప్పేదేముంటది, 3 వారాలకెంచి అవుతున్న ఆగమంతా చూస్తూనే ఉన్నారు కదా పబ్లిక్. ఇక అటెంక మీ ఇష్టం.